డిఎస్సి అవకతవకలపై రాష్ట్ర వ్యాప్తంగా యువత ఆందోళనకు మద్దతుగా వైసీపీ పోరాటం కొనసాగిస్తోంది. ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తునిలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన ఆయన ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. అలాగే తూర్పు గోదావరి జిల్లాలో డాక్టర్ ప్రియాంక మృతి కేసులో నిందితులను ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడంపై పోలీసుల పనితీరును దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. కారుతో గుర్తించి కావాలని 2-3 సార్లు ఇటు అటు జరిగి అత్యంత అమానుషంగా చంపేశారు. చంపేసిన వ్యక్తులను బయట పెట్టలేదు. 3 రోజుల వరకు యాక్షన్ తీసుకోని పరిస్థితి. మరి ఆ తండ్రి గొప్పలు పెడుతున్నాడు. అయ్యా మేము వైశ్యాసమే, దిక్కు దిమాండం లేకుండా ఉంది, మాకు ఇక్కడ వ్యవస్థలు మమ్మల్ని పట్టించుకోవటం లేదు, ఈ వ్యవస్థలన్నీ మమ్మల్ని మోసం చేస్తున్నాయని చెప్పేసి తండ్రి గొగ్గోలు పెడతారు. కూతురు చనిపోతే 10 రోజులు మృత్యుతో పోరాడి కూతురు చనిపోతే ఇంకా నిందితులను బయట పెట్టట్లేదు. నిందితుల పేర్లు కానీ నిందితులు కానీ ఎవరన్నది బయట పెట్టట్లేదు ఈరోజు వ్యవస్థలో. మరి ఈ విధంగా రాజ్యాంగం ఉంటే మీరు రెడ్ బుక్ ఎప్పుడైతే తీర్చారో అసలు రాజ్యాంగం అపహాస్యం పాలైంది. మీరు రెడ్ బుక్ రాజ్యాంగం మీరు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో మీ పేరు చెప్పి ఇంకొక 10 మంది ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ఓపెన్ చేస్తున్నాయి. వ్యవస్థలన్నీ మీ అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు గారు మీ చేయి దాటిపోతున్నాయి. దయచేసి పిల్లల్ని కాపాడండి. ఎంత